గణపతి నవరాత్రుల ప్రత్యేక మణిహారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. వినాయకుడు సకలాభీష్ట ప్రదాయకుడు. ఏ వరాలు అడిగినా వెంటనే అనుగ్రహిస్తాడు. అందుకు మనం చేయవలసిందల్లా భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుడిని ఆరాధించడమే. దీనికి సంబంధించి మన పురాణాల్లో కూడా ఎన్నో తరుణోపాయాలున్నాయి. మరి వినాయకుని ఆరాధించే క్రమంలో ప్రేక్షకులకి ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. వాటికి సంబంధించి చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించడానికి ఈరోజు మన ముందు ఉన్నారు దేవి ఉపాసక, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దాం. విష్ణువర్ధన్ గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. సంకటహర గణపతి వ్రతం విశిష్టత ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంకటములను తొలగించేటువంటి గణపతి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తాడు. ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ కూడాను ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరికీ కూడాను అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించడానికి ఈ సంకట గణపతి వ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడాను నిర్వహించవచ్చు. సంకటహర చతుర్థి అనేటువంటిది మనకు ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. దీని రీత్యా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ గణపతిని ప్రార్థన చేయాలి. గణపతికి ప్రత్యేకంగా ఈరోజు ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఉన్న తర్వాత ఆ స్వామి స్థితిపతి, నిధిపతి, ప్రియపతి కాబట్టి సంకటనాశక గణేశ స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అంటూ ప్రారంభమవుతుంది. అది గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి 21 గరిక పూచలతో ఆ స్వామిని గనక అష్టోత్తర నామావళితో ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాత్రాయ నమః, ద్విముఖాయ నమః అంటూ మనస్ఫూర్తిగా ఆ గరిక పూచలతో స్వామిని పూజించాలి. వినాయకునికి ఇష్టమైనటువంటి పదార్థం మోదకములు లేక ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు. వీటిని నైవేద్యంగా సమర్పించి సాయం సంధ్యా సమయంలో చంద్రుణ్ణి చూస్తూ గణపతి హోమం నిర్వహించాలి. అంటే బయట చంద్రుడి యొక్క కళలు ఆ హోమతత్వానికి సరిపోవాలి. ఆ చంద్రుణ్ణి చూస్తూ నిర్వహించేటువంటి విఘ్నేశ్వర హోమంలో గణపతికి ప్రీతివంతమైనటువంటి అటుకులు, మోదకములు, సమిధలు వీటన్నిటినీ వేస్తూ హోమం నిర్వహించిన తర్వాత పాయసాన్నం చేసి ఆ పాయసాన్ని చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. అలా చంద్రుడికి నైవేద్యంగా పెట్టిన తరువాతనే ఆ యొక్క హోమగుండం చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసి తమ యొక్క సంకటములన్నీ కూడాను హరింపజేయవలసినది, మానసిక శాంతిని ప్రసాదింప చేయవలసినది అని ప్రార్థన చేసి ఆ యొక్క పాయసాన్ని ఇంటిల్లిపాది కూడాను స్వీకరిస్తే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో సంకటములన్నీ కూడా తొలగిపోతాయి. సంకటములు అంటే కష్టాలు. కష్టాల కడల నుంచి బయలుపడేసి మానవునికి చక్కటి యోగవంతమైనటువంటి సన్మార్గం, అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటిదే సంకట చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే నిర్వహించవచ్చు. ఇన్ని సంవత్సరాలు చేస్తాము అని చెప్పేసి ప్రార్థన చేసి అన్ని సంవత్సరాల పాటు కూడా నిర్వహించడంలో తప్పులేదు. ఇది
గణేశుని యొక్క అనుగ్రహాన్ని మనం త్వరగా సాధింపచేసుకోవటానికి మన మహర్షులు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి వరంగా చెప్పాలి.